మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చి పేద ప్రజలని మరి ఉద్దేశించి ఆ రోజు వెంటనే ఇవ్వాలి 200 నుండి 300 యూనిట్ల SC/ST వరకు ఉచితంగా వెంటనే తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి పెన్షన్ విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేసుకొని ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే భరించాలి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే. సామాన్య ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం లేదని చెప్పి అధికారం వచ్చిన వెంటనే 2 దఫాలుగా ట్రూ ఆఫ్ ఛార్జీల ద్వారా రైతులకు తెలియకుండా వాళ్లకు విద్యుత్ ఛార్జీలు రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అన్యాయము. ఎందుకంటే సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న ఆ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఏదైతే ఉండే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఏదైతే ఛార్జీలు ఉన్నాయో కరెంట్ ఛార్జీలను పెంచి రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఈ రోజు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి మొదలు పెట్టడం జరిగింది. ఇదే జరిగితే రేపొద్దున ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కాబట్టి వెంటనే ఏదైతే ఛార్జీలు పెంచే ఆలోచనలో ఉందో ఛార్జీలు పెంచి ఏదైతే డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామాల్లో ఎక్కడైనా మీటర్లు బిగించింటే వాటిని కూడా వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన ఏవైతే హామీలు 6 హామీలు అమలు చేయకుండా అధికంగా రైతుల ప్రజలపైన భారాన్ని మోపడం సమంజసం కాదని చెప్తూ ఈ కూటమి వచ్చిన తర్వాత అస్థిరతలు కాకుండా ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయ కక్షలు విడిచిపెట్టి ప్రజలకు అందుబాటులో 6 పథకాలను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మీరెడ్డి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్. ఇప్పుడే